హాయ్, ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. పార్క్ ఉంది, ఇక్కడ సరదాగా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఒకసారి వెళ్ళి ఇప్పుడే డెవలప్ అవుతుంది ఈ ఏరియా. ఇక్కడ ఎక్కువ పాములు ఉంటాయి, అందుకే చెట్లు వేయలేదు, కొన్ని చెట్లే. See here, ఖాళీ ప్లేస్, చల్లగా గాలి వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. కొత్త పాములు వచ్చేస్తాయని వెయ్యలే, ఇక్కడంతా చెట్లు వేయాలి, అంత ప్లేస్ కట్టించాం. ఇదొక చెట్టు, బొప్పాయి, ఇది కూడా బొప్పాయి. ఇది వచ్చి పొమోగ్రనేట్, దానిమ్మ చెట్టు. ఇది వస్తుంది కానీ పోతా ఉంది. అదే దీనికి ఇప్పుడే కాయలు కూడా వస్తూ ఉన్నాయి, వచ్చినప్పుడు చూపిస్తుంది. చెట్టు నిండా ఉన్నాయి. కస్టర్డ్ యాపిల్, సీతాఫల చెట్టు, ఇవంతా అవే పూత, చెట్టు నిండా అవే, కానీ ఒక్కటి నిలబడట్లా. ఒక చెట్టు ఇంకా వదిలేసినాం, చిన్న చెట్టు చూడండి, అంతే టప్లో వేసిన. అక్కడి నుంచి వచ్చేస్తాయి పాములు. ఇట్ సైడ్ బయలుదేరి వాకింగ్కి వెళ్తున్నా. ఇట్ సైడ్ కూడా ఒక నిమ్మ చెట్టు వేసాను. నిమ్మ ఉన్నింది, అది పోయినట్టుంది. అది వచ్చి మల్లె చెట్టు, అలోవేరా. ఇదంతా మట్టి వేయించాలి. చూడండి ఎంత బూషీగా విరిగిపోతాయో, అంతా అవే. తీసిన వారానికే వచ్చేస్తాయి అక్కడ. వద్దు, గ్రిల్ ఇవ్వట్లే, ఇక్కడే వచ్చేస్తాం. ఎండగా ఉందిరా, 5:30 ఇప్పుడు టైము. ఏం అట్లా, అదే పార్క్ దగ్గరగా వచ్చేసి వాళ్ళు ఇల్లు అని చూపిస్తా. ఇది మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు. అందుకే ఎప్పుడు వాకింగ్ రావాలి. ఎప్పుడైనా ఒకసారి వచ్చామనుకో ఎలా తయారవుతాం. అదే పార్క్ ఈ మధ్య డెవలప్ అవుతూ ఉంది. అవును, చెట్లు వరకు వదిలేసినట్టున్నారా. బెంచ్లు కూడా వేసేసారు. అవును, పాములు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. వాటి స్థలాల్లోకి మనం వచ్చాం, ఎవ్వరు లేరు. బాగా నీట్గా ఉంది. ఇది పెద్ద గ్రౌండ్, ఇది చాలా పెద్దది. అది పాము రాగే ఉంది. ఈ పైపు పాములా ఉంది, చూడండి ఎంత పెద్ద. నేను ముట్టుకోబాక, వచ్చే మ్యాంగో. టెంకాయ పిల్ల ఏంటి? వద్దురా, టెంకాయ పిల్ల అనరు దాన్ని, టెంకాయ పిల్ల. వీటిని టెంకాయ పిల్లలు అన్నారు, పిందెలు అంటారు, టెంకాయ పిందెలు. ఇదంతా పెద్ద ప్లేస్. ఇప్పుడే ఇంకా పార్క్ నుంచి వచ్చేసాము. అక్కడి నుంచి తర్వాత మేము వచ్చే లోపల మా వారు వచ్చేసినారు, వాకింగ్ చేస్తూ ఉన్నారు మిద్ది మీద.
మా పాప నువ్వు వెళ్ళు పైకి డాడీ దగ్గరికి నేను వాకింగ్ చేస్తూ ఉండు, నేను ఈ లోపల టీ పెట్టుకొని వస్తా అన్నది. పెట్టేది మా పాప టీ చాలా బాగా పెడుతుంది. కొన్ని ఫుడ్స్ బాగా చేస్తుంది, ఫుడ్ ఇంట్రెస్ట్ తనకి, అందుకని చాలా టేస్టీగా పెడుతుంది. ఒకసారి చూడండి. షాడోస్ ఇక్కడ తీస్తా. ఎట్లున్నాయి? బాగున్నాయి. మ్యాగీ పెడితే బాగుండకుండా ఉంటాయా? చాలా బాగున్నాయి. ఏంటో తెచ్చాడు డాడీ, చూస్తాను. టమాటాలు, కూరగాయలు తెచ్చాడు. ఏంటి ఇవి? ఇవి లాంగ్ బీన్స్ కాదు, అలసందలు అంటారు వీటిని. అలసందలు కావాలి. అవును, ఇంత అలసందలు అంటారా? అలసందలు, అవును అలసందలే, అలసందకాయలు అంటారు. ఆ రోజు ఇంకా డిన్నర్కి వెజ్ పులావ్ చేశాను. గోంగూర పుల్లగూర ఉంది, అల్లం చట్నీ ఉంది, కర్డ్ పెట్టాము, రైతా. అంతే ఆ రోజు డిన్నర్. షర్బత్ చేసుకున్నాం ఈ సమ్మర్కి. కొంచెం షర్బత్ లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, బాదాం గీరు, దాన్ని తెచ్చి ఫ్రిడ్జ్లో డీప్లో వేస్తే ఐస్ క్రీమ్లా తయారవుతుంది. అదే ఇది, భలే టేస్ట్ ఉంటుంది. కొంచెం ఐస్ క్రీమ్ లాగా తయారవుతుంది చూడు. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది నెక్స్ట్ డే వ్లాగు. ఇది మార్నింగ్ లేచి టీ పెడుతున్నాము. టీ పెట్టుకొని తాగేసి, నిన్న అలసందలు తెచ్చారు కదా, అది ఫ్రై చేస్తున్నాను. మా వారికి క్యారేజ్ పెట్టాలి కదా, వెళ్ళాలి ఆఫీస్కి. సో అది ఫ్రై చేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది అలసందల ఫ్రై. ఏది
చేయించుకున్నారు మీరు ఎదుగున్నారు. మా వారు ఉంటే అస్సలు వీడియోలే తీసుకోలేము. అసలు మాట్లాడుతూనే ఉంటాడు, ఆ న్యూస్ ఒకటి పెడతాడు. అస్సలు వర్కౌట్ కాదు. ఈ వ్లాగులు చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అసలు. ఎక్కడ పెట్టినా కప్పలే ఉంటాయి. ఇవి ఇక అన్నీ చేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్నాయి క్యారెట్స్. నీకోటి కోసేవన్నా మ్యాక్? నా పూరి పొంగిన పూరి టప్పేసావు. ఇది చూపి. ఇది టిఫిన్. ఇది పల్లి చట్నీ, వేరుశనగపప్పు చట్నీ. ఇది అలసందల తాళింపు, భలే ఉంటుంది ఇది. బ్రౌన్ రైస్. ఇవి నానబెట్టా, 4 hours నానబెట్టాలి. కొంచెం 1 స్పూన్ మెంతులు వేసి మిక్సీ పట్టేసి కొంచెం అంటే కొంచెమే, ఎందుకంటే బ్రౌన్ రైస్ సరిగా రాదు దోశ. ఇంత కొంచెం వేస్తే రైస్ చాలా బాగా వస్తుంది. చాప్ నఫ్. మినపప్పు కూడా రుబ్బి, ఎక్కువ వేయద్దు రైస్, ఇందులో వేసేసి చూడు బాగా మిక్స్ చేయండి. అటుకులు కూడా వేసుకోవచ్చు కొంచెం, 2 స్పూన్స్. ఇది నేను 2 daysకే కలిపింది, అయిపోయిద్ది. 2 daysకి అయిపోయిద్ది. సో ఇది వేడిగా ఉంది కదా, మిక్సీ పట్టి వేడిగా ఉంది కదా, ఇప్పుడు దీన్ని వేడి ఉన్నప్పుడే దీన్ని మూత పెట్టేసేయాలి. సో ఇది మూత పెట్టేస్తే ఈ వేడికి 2 hours పులిసిపోద్ది. ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇవన్నీ మార్నింగే కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. పులిసిన తర్వాత స్మెల్ ఉండదు. ఇడ్లీ పిండి కూడా స్మెల్ ఉంటుంది కలిపితే. సో ఇలా ప్రిపేర్ చేసుకోండి. పులిసిన తర్వాత చూపిస్తా ఫర్మెంటేషన్ అయిన తర్వాత. ఇక మా పాప ఆఫ్టర్నూన్ లంచ్కి వెజ్ పులావ్ రైస్ ఉంటే దాంతో ఇలా తయారు చేసుకొని తింటుంది. ఏదో ఒకటి చేస్తాను. హాలిడేస్ అయిపోయిందాకా వంట రూమ్లోనే ఉంటుంది ఆ పాప. మంచి ఫుడ్డీ. ఇంకా మా పాప జురాసిక్ పార్క్ మూవీ చూస్తూ ఉంది. అక్కడ ఒక 5 minutes చూశాను. బాగుంటాయి పిక్చర్స్. ఎక్కువ వాళ్ళ డాడీ చూస్తారు, జేమ్స్ బాండ్ మూవీస్, ఇలాంటి పిక్చర్స్ ఎక్కువ చూస్తూ ఉంటాడు, ఇంగ్లీష్ మూవీస్.
వీళ్ళకి అలవాటు అయిపోయింది. రేర్గా ఎక్కువ శాతం ఇంగ్లీష్ పిక్చర్సే చూస్తారు పిల్లలు కానీ, మా వారు కానీ, నేను కానీ. ఇంకా బయలుదేరి టైలర్ షాప్కి వెళ్తాను. ఈ వ్యూ భలే ఉంటుంది ఇక్కడ, అస్సలు చాలా బాగుంటుంది. ఈ బిట్టు వరకు చూశారు కదా ఫస్ట్ ఎంట్రన్స్లో ఆ చెట్లు చాలా బాగుంటాయి అక్కడ వచ్చేటప్పుడు. ఇంకా షాప్కి వెళ్ళాము చిన్నవి ఏదో కొనుక్కోవడానికి. పాప ఐస్ క్రీమ్స్ అవి కావాలనింది. సరే దగ్గరలో ఒక కొట్టుంది, అక్కడికి వెళ్ళాము. ఇంకా చిన్న చిన్నవి వస్తువులు అవి తీసుకొని చూస్తూ ఉన్నాము. ఇంక ఇది పార్క్ కదా, ఇంక ఇంటికి వచ్చేస్తూ ఉన్నాము. ఇదిగో ఇది ఫ్రెష్గా కోసారు కదా, మళ్ళీ అరటికాయలు తెచ్చావా వసి? మళ్ళీ అరటికాయలు తెచ్చాడు. ఇది ఏంటి? ఇది పంప్కిన్ పెద్దది, హల్వాకే. పంప్కిన్ వసి టీయా కాఫీయా? కాఫీ అంట డాడీకి. ఇవన్నీ సైడ్ పెట్టేసి ఇది హల్వా చేసుకుందాం. తీసుకో, ఇక్కడ చాలా బాగుంటుంది. నీకే తినేసే. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్ ఎగ్ చపాతీ చేస్తున్నాను. నూడిల్స్ కొంచెం ఉన్నాయి కదా, అవి అందరం సగం సగం కొంచెం కొంచెం పెట్టుకొని ఎగ్ చపాతీ వేసుకొని. ఎగ్ చపాతీ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ చెప్పున్నాను అనుకుంటా. చపాతీ పిండిలో పాలతో కలుపుకుంటే బాగుంటాయి, స్మూత్ వస్తుంది చపాతీ, చాలా స్మూత్ వస్తుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఓన్లీ అది పాలు చల్లగా ఉన్నా పర్వాలేదు, గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు, ఏవైనా పర్లేదు. మనం చేస్తుంటే చేయండి. హీట్. వావ్, ఫర్మెంటేషన్ చాలా బాగా అయింది. ఒకసారి చూపిస్తాను, పైకి వచ్చేసింది. ఇంకా చాలు, ఒకసారి అంతా తిప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. కలపడం మటుకు మస్ట్ అండ్ షుడ్గా కలపాలి, లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పొంగిపోయిద్ది. సో ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇదే నా ఫుడ్. చూపి. ఎగ్ చపాతీ, కర్డ్, చట్నీ, ఆనియన్, ఒక్క చపాతీ. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.